యష్ గారు, ఈ చిన్న వీడియోలో నేను మీ గురించి చాలా మాట్లాడతాను. అంతకంటే ముందు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. January 8th మీ బర్త్డే అనమాట. అండ్ సీరియస్లీ ఓ మై గాడ్, నేను మీ గురించి చెప్పాలి అంటే నిజంగా చాలా చెప్పాలన్నమాట. ఎందుకంటే నా లైఫ్ని కూడా మీరు మార్చేస్తున్నారు. 2018 December 21 కేజీఎఫ్ మూవీ అనమాట. నేను వెళ్ళాను, రిలీజ్ డే రోజే నేను వెళ్ళిన తర్వాత కంటిన్యూస్లీ 4 days 4 times చూస్తున్నాను అనమాట. మూవీ వచ్చేసి నేను ఏ మూవీని నేను చూడలేదు, ఏ మూవీని 2 times కంటే ఎక్కువ నేను చూడలేదు. అంటే ఏ లెవెల్లో ఇంపాక్ట్ ఇచ్చిందంటే నాకు 2018 December 21 నుంచి మళ్ళీ 2021లో కేజీఎఫ్ 2 రిలీజ్ అయ్యేంత వరకు నేను వచ్చేసి ప్రైమ్లోకి వచ్చిన తర్వాత ఎవ్రీ 3 daysకి ఒకసారి కేజీఎఫ్ అనమాట. ఇప్పుడు మామూలుగా కొంతమంది వాళ్ళకు బాధ వేస్తే మందు తాగుతారు, సంతోషం వస్తే మందు తాగుతారు కదా. నాకు బాధ వేసిన, సంతోషం వచ్చిన, ఏ ఫీలింగ్ కలిగినా, నేను ఎమోషనల్లీ డిస్టర్బ్ అయిన, ఎమోషనల్ సూపర్ హ్యాపీ అయినా కేజీఎఫ్ అనమాట. నేను కేజీఎఫ్ చూసి మీడియాకు కూడా నా ఇంటర్వ్యూస్ వచ్చేసి అంటే కేజీఎఫ్ మీదనే ఎక్కువ ఇచ్చినాను అనమాట. డైలాగ్స్ వాళ్ళని ఇంకా ప్రతి ఒక్కరు ఎవరన్నా వస్తే ఏ ఛానల్ వచ్చినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఛానల్ వాళ్ళ నా దగ్గరకు వచ్చి సార్ కేజీఎఫ్ డైలాగ్ చెప్పండి సార్ అంటారు. నేను అప్పుడు తెలుగు కంటే కన్నడనే ఎక్కువ చెప్పేవాడిని. గాయ గొందిర సింహద ఉసురు గర్జనకింత భయంకరమాగిరతే అంటే ఇది తెలుగులో చెప్పేదానికంటే నేను కన్నడలోనే ఇలా కేజీఎఫ్ 1లో నుంచి ఒక 10-15 డైలాగ్స్ నేను చెప్పేవాను అనమాట. సీరియస్లీ ఓ మై గాడ్, మీ గురించి చెప్పాలంటే నిజంగా చాలా ఉంది. అండ్ కేజీఎఫ్ తర్వాతనే నేను వచ్చేసి ఆబ్వియస్లీ అంతకుముందు మీరు పెద్దగా నాకు తెలియదు అనమాట. యష్ అని ఒక యాక్టర్ ఉన్నారని తెలుసు, కానీ బట్ కేజీఎఫ్ తర్వాతనే మీ మూవీస్ ఏదైనా నేను మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి కావచ్చు, గూగ్లీ కావచ్చు, సంతోష్ స్ట్రైట్ ఫార్వర్డ్ కావచ్చు, లేకపోతే గజకేసరి కావచ్చు, ఆ మాస్టర్ పీస్ కావచ్చు, ముఖ్యంగా మాస్టర్ పీస్లో ఫైట్ కావచ్చు, గజకేసరిలో ఫైట్ కావచ్చు, అండ్ మీ మొగ్గిన మనసు కావచ్చు, ఇలాంటి ఎన్నో మూవీస్ చూడడం జరిగింది. యష్ గారు, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. డెఫినెట్లీ మిమ్మల్ని కలవడము, నేను మిమ్మల్ని కలవాలని డెఫినెట్లీ నేను ప్రయత్నిస్తాను. ఈ 2024లో అది జరుగుతుందేమో చూస్తాం. థ్యాంక్ యూ.